హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను నా బర్త్ స్టోరీని షేర్ చేసుకుంటున్నా. అండ్ ఎవ్రీబడి హ్యావ్ different experience and birth stories, and every birth story was precious and beautiful. సో ఇక్కడ నా బర్త్ స్టోరీని షేర్ చేసుకుంటున్నా. నేను ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేసినా, నాకు సీ అయిందా లేకపోతే నార్మల్ అయిందా, అండ్ నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినా అనేసి నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ 9th month ఎంటర్ అయిన తర్వాత 1 weekకి డెలివరీ అవుతారు కొందరు, అండ్ 2 weeksకి కొందరు డెలివరీ అవుతారు, అండ్ 3 weeksకి డెలివరీ అవుతారు కొందరు. ఆల్మోస్ట్ 9th monthని కంప్లీట్ చేశారు. అండ్ మై ఈడిడి డేట్ వాజ్ April 2nd. నేను డెలివరీ అయ్యింది అయితే March 27th. హియర్ ప్రెగ్నెన్సీ వీక్స్ వాజ్ ఆల్మోస్ట్ 40 కదా, అట్లా నేను 39 weeks కంప్లీట్ చేసిన అనమాట. సో అందరు 9th month స్టార్ట్ అయిన తర్వాత మా మమ్మీ అండ్ మా అత్తయ్య వీళ్ళందరూ నీకు ఏ సిమ్టమ్స్ వస్తలేవా, అండ్ బ్యాక్ పెయిన్ వస్తలేదా, నీకు కొంచెం ఏదైనా లీకేజ్ ఉందా, ఇట్లా నన్ను అన్నీ అడిగిరు. కానీ నో, నాకు ఏ సిమ్టమ్ రాలేదు. నార్మల్ డెలివరీకి కూడా ఓకే. 9th month కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అనేసి అనుకున్నాం. కానీ నో, నాకు ఎట్లాంటి పెయిన్ రాలేదు, ఎట్లాంటి సిమ్టమ్ లేదు, ఫుడ్ స్వెల్లింగ్ కూడా లేదు, ఏది లేదనమాట. సో 9th monthలో వీక్కి స్కాన్స్ ఉంటాయి కదా, అట్లా స్కాన్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా నాకు 26th లాస్ట్ స్కాన్ అనమాట. March 26th లాస్ట్ స్కాన్ ఉండే. అండ్ April 2nd నేను డెలివరీ చేసేసా. దట్ వాజ్ యువర్ లాస్ట్ ఈడిడి కదా, ఓకే వీ హ్యావ్ టు సీ అన్న, అండ్ నార్మల్ పెయిన్స్ వస్తే పెయిన్ చేద్దాం, లేకపోతే సిజేరియన్ చేసేద్దాం అనేసి నాకు డాక్టర్ చెప్పింది. 9th monthలో 3rd week నాకు స్కాన్ ఉండే. ఆ స్కాన్లో అనమెటిక్ ఫ్లూయిడ్ కొంచెం తగ్గింది. ఫ్లూయిడ్స్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, నార్మల్ పెయిన్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే ఓకే అనేసి మేము కూడా అనుకున్నాము. అండ్ ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం అనమెటిక్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ కాలేదు. వీక్లీ స్కాన్స్ ఉంటాయి కాబట్టి March 26th నాకు స్కాన్ చేసినప్పుడు అనమెటిక్ ఫ్లూయిడ్ ఏం ఇంక్రీజ్ కాకపోయేసరికి మళ్ళీ డాక్టర్ ఏం చెప్పింది, ఫ్లూయిడ్స్ పెట్టుకొని 2nd వరకు వెయిట్ చేద్దామంటే నో, నేను ఇంకా ఛాన్స్ తీసుకోలేను, బికాజ్ బేబీ మోషన్ పాస్ చేసే కూడా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను డాక్టర్కి చెప్పేసిన ఇంకా నాకు సిజేరియన్ చేయండి, నేను ఇంకా April 22nd వరకు నేను వెయిట్ చేయలేను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అనమెటిక్ ఫ్లూయిడ్ తగ్గింది కాబట్టి నేను ఏమాత్రం రిస్క్ తీసుకోలేను అనమాట. సో ఆపరేషన్ చేసేయండి అని చెప్పినాము. మా ఫ్యామిలీ కూడా ఓకే, నాతో ఓకే, అండ్ మా హస్బెండ్ కూడా లేదు చేసేయండి సి సెక్షన్ అనేసి చెప్పేసిండు. ఈవినింగ్ డిన్నర్ ఫినిష్ చేసి జాయిన్ అయినా. అండ్ ఫార్మాలిటీస్ అన్నీ, హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు అరౌండ్ 9 అయింది. మా ఫ్యామిలీ అంతా నాతోనే ఉంది. మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్, మా మర్ది, మా చెల్లెలు, మా మమ్మీ, మా అక్క, మా క్రిషు అందరూ నాతోనే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ నైట్ 12:30 వరకు నాతోనే ఉన్నారు. మా ఇంటికి దగ్గరనే హాస్పిటల్, సో అందుకే అందరు అట్లా 12:30 వరకు నా దగ్గరనే టైం స్పెండ్ చేసి నాకు ధైర్యం చెప్పారు. అండ్ ఆ టైంలో కొన్ని క్లిప్స్ అనేది రికార్డ్ చేసినాం అనమాట. అంటే జెండర్ నెక్స్ట్ డేనే కదా ఇంకా డెలివరీ, ఎవరు పుడతారు, బాయ్ ఆర్ గర్ల్, బాయ్కి ఎన్ని ఓట్స్ వస్తాయి, గర్ల్కి ఎన్ని ఓట్స్ వస్తాయి. లిటరలీ నాకు అండ్ మా హస్బెండ్కి అయితే గర్ల్ అయిన ఓకే, బాయ్ అయిన ఓకే. కరెక్ట్ చెప్పు, నీకు ఏం కావాలి, చెల్లెనా తమ్ముడా? ఎందుకు చల్లా బాయ్? రెండే ఆప్షన్స్, బాయ్ అమ్మాయి కావాలి. ఎందుకు? మా ఇంట్లో లేదు కదా అమ్మాయి, అమ్మాయి కావాలి. మామయ్య గర్ల్ పుట్టాలా, బాయ్ పుట్టాలా? ఎందుకు మామయ్య? తేజు గర్ల్ పుట్టాలనుకుంటున్నావు, బాయ్ పుట్టాలనుకుంటున్నావు, ఎందుకు? చెప్పినట్టు ఉంటారు, మంచి పద్ధతిగా ఉంటారు, మన చేతులు కాబట్టి గర్వుంటారు. చూద్దాం రేపు. ఎవరు గల బాయ్? గల్ల బాయ్ అంటే బాయ్. ఎందుకు? ఆల్రెడీ చూసినాడు ఆయన, సరే కానీ నాకు బాయ్స్ ఇష్టం కలిసినట్టు, అందుకు గల్లే బాయ్ ఉంటుంది, గల్లే ఉంటుంది. చెప్పు, గల్లా బాయా? గర్ల్. ఎందుకు? ఎందుకంటే నాకు గర్ల్ లేదు కాబట్టి గర్ల్ వచ్చింది అనుకో, నెక్స్ట్ నాకు గర్ల్ పుట్టినా పుట్టకపోయినా కానీ ఈ గర్ల్తో అడ్జస్ట్ అవుతాను. చెప్పు నన్ను, గల్లా బాయా? ఎందుకు? ఏమో నాకు బాయ్ అనిపిస్తుంది కానీ గర్ల్ ఉంటే బాగుంటుంది. మీకు బాయా గల్లా? బాయ్. బాయ్ అనిపిస్తుంది.
సో ఇక్కడ ఏంటంటే నా బంప్ చూసి ఇంకా చెప్తారు కదా, బంప్ సైజ్ చిన్న ఉండే అనమాట నాకు. సో నీకు బాయ్ ఉడతారు అనేసి నాకు ఇక్కడ బాగా ఫిక్స్ చేసినాడు అనమాట. నాకు గర్ల్ కావాలని ఉండే కానీ ఇంకా అందరు బాయ్ అనేసరికి ఓకే, లిటరల్లీ ఎవరైనా ఓకే అనేసి నేను అనుకున్నా అండ్ మా హస్బెండ్ అనుకున్నారు. కానీ ఏదో ఒక మూలన నాకు మా హస్బెండ్కి గర్ల్ అయితే బాగుంటుంది అనేసి మా విషయం పక్కన పెడితే మెయిన్గా 3 మెంబర్స్కి గర్ల్ కావాలని బాగా ఉండే అనమాట. మా మామయ్య, నెక్స్ట్ మా అక్క అండ్ నెక్స్ట్ మా మర్ది, మా తేజు, ఈ ముగ్గురికి మాత్రం మగ్గాలే కావాలి అనేసి ఈ 3 మెంబర్స్ అయితే గట్టిగా ఫిక్స్ అయినారు అనమాట. మార్చ్ 26కి నేను జాయిన్ అయినా. మార్నింగే కదా ఆపరేషన్, ఇంకా మార్నింగ్ లేవగానే అరౌండ్ 5కి మేము వచ్చేస్తాము, నువ్వేం టెన్షన్ పడక అనేసి చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ నేను ఫేస్ చేసింది అయితే నాకు తెలిసి ఎవ్వరు ఫేస్ చేయలేరేమో. ఇఫ్ ఎనీవన్ మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. సో ఏంటంటే మార్నింగ్ 5 అవుతుంది, ఆల్మోస్ట్ నైట్ అంతా నేను టెన్షన్ అయినా అనమాట. బికాస్ ముందు ఓకే నేను సెక్షన్ చేసేసుకుంటా, ఏముందిలే పండుకుంటా, కట్ చేసేస్తారు తీసేస్తారు అని ఆ థింక్లో ఉండే అనమాట. రేపే ఇంకా ఆపరేషన్ అన్నప్పుడు నేను కొంచెం భయపడ్డా. నైట్ అంతా నేను మా హస్బెండ్ అదే అన్న, లేదు నాకు భయం అవుతుంది, మమ్మీ నాకు భయం అవుతుంది, అత్తమ్మ నాకు భయం అవుతుంది, నేను ఏం చేయాలి, నాకు టెన్షన్ అవుతుంది అంటే అందరూ ఏమన్నారు, నువ్వు టెన్షన్ పడితే బీపీ ఎక్కువైంది అనుకో నీకు సెక్షన్ చేయరు అని అంటే ఇంకా నేను బ్రెయిన్లో టెన్షన్ పడద్దు, లేదు నాకు భయం అవుతుంది, ఇట్లా లిటరల్లీ నేను మార్నింగ్ అరౌండ్ 3:30 వరకు ఇదే థింక్ చేసుకుంటా ఉన్నా. నాకు అప్పుడప్పుడే నిద్ర పడుతుంది, పండుకుంటున్నా. అరౌండ్ 3:34 మధ్యలో నేను పడుకున్న. నర్స్ వచ్చేసి నడవమ్మ నీకు సెక్షన్ ఉంది, ఇప్పుడు హెయిర్ కోంబ్ వేసుకొని పైన పెట్టేసి జ్యువెలరీ అంతా రిమూవ్ చేసేసి రమ్మని చెప్పింది. ఓ మై గాడ్, లిటరల్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఐ వాజ్ టెన్షన్. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాన్యులా ఫిక్స్ చేసి అండ్ యూరినరీ క్లాచెస్ వేసేసి అన్నీ రెడీగా పెట్టి నా కళ్ళ ముంగటనే ఇంకా ఆపరేషన్కి కావాల్సిన ఇంకా ఏమో బ్లేడ్, నైఫ్స్ అండ్ సీజర్స్ అన్నీ సెట్ చేసి పెట్టిరు. నా ముంగటనే నర్స్ ఇట్లా తీస్తుంది అనమాట. లిటరల్లీ నేను టెన్షన్ అయినా. ఓకే ఇంకా నేను ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసిన కాబట్టి ఇంకా ఏమైనా సరే బేబీ వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కదా అని అనుకున్నా. కానీ ఇక్కడనే పెద్ద ట్విస్ట్ ఏంటంటే అనెస్థేషియా డాక్టర్కి కాల్ చేసినప్పుడు అనెస్థేషియా డాక్టర్ ఏం చెప్పిందంటే నా తర్వాత 2 ఆపరేషన్స్ ఉన్నాయంట. అది యూట్రస్ రిమూవల్ ఆపరేషన్స్. ఫస్ట్ అది చేసిన తర్వాత సెక్షన్ చేద్దాము, నా తర్వాత ఒక సెక్షన్ ఒక 4 మెంబర్స్ ఉండే, నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు 4 మెంబర్స్ జాయిన్ అయిన ఉండే. సో వాళ్ళకి లైన్గా చేసేద్దాము అనేసి చెప్పేసరికి నన్ను మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళారు అనమాట. లిటరలీ ఐ వాజ్ బేర్ టూ మచ్ ఆఫ్ పెయిన్. అది మనకి ఫస్ట్ టైం కదా యూరినరీ క్లాచెస్ అండ్ క్యాన్యులాస్, ఆ పెయిన్ నాకైతే ఫుల్ పెయిన్ ఉండే. ఆ పెయిన్ పక్కన పెడితే నేను ఆల్మోస్ట్ ఆ ఆపరేషన్ థియేటర్ని చూసిన. ఇంకా మనం ఏంటంటే ఆపరేషన్ థియేటర్ చూసిన తర్వాత మస్తు టెన్షన్గా ఫీల్ అవుతాం, భయం అవుతుంది కదా. నాకు ఆ భయం నా కళ్ళ ముంగటనే ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఏంది మా ఫ్యామిలీ అంతా ఈగల్గా బయటగా వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడు బేబీ వస్తుంది. సో ఇక్కడ ఐ వాజ్ సో బ్లెస్డ్ అనమాట. బికాజ్ నాకు మా అక్క అండ్ మా చెల్లెలు ఉండడము. లిటరల్లీ నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నా అని కాల్ చేసినప్పుడు మా అక్క ఫాస్ట్గా వచ్చేసి మా అక్క లిటరల్లీ ఆపరేషన్ థియేటర్ బయట కూర్చొని ఏడుస్తుంది అనమాట. ఇక్కడ నేను క్లిప్ యాడ్ చేశాను, మీకు ప్రతి ఒక్క క్లిప్ని నేను యాడ్ చేశాను అనమాట. మా అక్క ఫుల్ ఏడ్చింది బికాజ్ మా అక్క అంతా చూసింది కదా, ఇంకా సెక్షన్ ఎట్లా చేస్తారో అవన్నీ చూసి మా చెల్లెలు భయపడుతుంది ఏమో అనేసి ఇక్కడనే నాకన్నా ముందు మా అక్కనే బయట ఏడ్చేసింది అనమాట. ఐ వాజ్ సో బ్లెస్డ్. నాకు మా అక్క మా చెల్లెలు ఇంత ప్రేమగా చూసుకోవడం, ఐ వాజ్ సో లక్కీ. అండ్ నెక్స్ట్ బయట అందరు వెయిట్ చేస్తారు గల్లా బాయ అనేసి. అండ్ మా మమ్మీ అయితే మా మమ్మీ ఇంకా ఏడ్చేసింది అనమాట. పడతానేమో అనేసి మా మమ్మీ కూడా బయట ఏడ్చింది. ఇంకుంటుంది కదా లోపల
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాగానే అందరు షాక్ అయ్యారు, ఏంది బేబీతో బయటికి వస్తావని అనుకుంటే నువ్వు ఒక్కదాన్ని వచ్చేసినావు అని. అండ్ ఇంకేం చేస్తాం, ఇంకా అనెస్థీషియా డాక్టర్ డిలే వల్ల నాకు కూడా కొంచెం ఒక టూ అవర్స్ ఆపరేషన్ డిలే అయ్యింది. నేనేమో ఏడుస్తున్నా బికాజ్ ఆ క్లచ్ పెయిన్స్ అండ్ క్యాన్యులా పెయిన్స్ ఉంటాయి కదా, నాకు పెయిన్ వస్తుందని ఏడ్చిన. నేను ఏడ్చిన టైంలో మా మమ్మీ కూడా ఏడ్చింది. ఏం కాదు, ఇంకొక టూ అవర్స్ ఓపిక పట్టినాం అనుకో ఆపరేషన్ అయిపోతుంది అనేసి అట్లా ధైర్యం చెప్పారు. బికాస్ అండ్ నాకు నైట్ కూడా నిద్ర లేదు కాబట్టి ఆపరేషన్ థియేటర్లో నుండి వచ్చిన తర్వాత నాకు బాగా నిద్ర వచ్చింది, పండుకున్నా, మంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కూడా మంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నా. నర్స్ వచ్చి దా నెక్స్ట్ నీకే అని. సో నెక్స్ట్ నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయినా. నాకు వెళ్ళిపోయినా. నాకు అనెస్థీషియా డాక్టర్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత పించి వేసి చూస్తారు కదా, అండ్ పించి వేసి చూసిన తర్వాత ఇంకా అనెస్థీషియా డాక్టర్ మనతోని మాట్లాడతాడు కదా, మాటలో పెట్టేస్తారు కదా మనని. ఎప్పుడు నాకు కట్ చేసిరో తెలుస్తలేదు, కట్ చేసింది స్టిచ్ చేసింది మనం ఫీల్ అవుతాం కానీ అయిపోయింది, కట్ చేసేసిరు అండ్ బేబీని రిమూవ్ కూడా చేసేసిరు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫేస్ కవర్ చేస్తారు కదా, ఐస్ కవర్ చేస్తారు కదా, ఐ కవర్ చేసినప్పుడు గాలికి ఆ క్లాత్ అనేది నా ఫేస్ పైన నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా నేను సో బ్లెస్డ్ బికాస్ నేను నా బేబీని బయటకు తీసేటప్పుడు నేను చూసిన అనమాట, హన్వీని బయట తీసేటప్పుడు నేను చూసిన. సైడ్ హెయిర్ అండ్ బ్యాక్ స్ట్రక్చర్ అంతా నాకు కనిపించింది. అబ్బా, ఇంకా అంతకు మించి ఈ ప్రపంచంలో అంతకు మించి నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అనమాట, ఉండదేమో ఇక ఉండదు కూడా. అండ్ ఇక్కడ లిటరల్లీ నాకు హన్విక క్రయింగ్ సౌండ్ వినబడుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ. నా క్రయింగ్ సౌండ్ వినిపించిన తర్వాత అబ్బా బేబీ ఎట్లుందో, నేను గర్లా బాయ్ అని కూడా నేను అడగలేను. ఆల్మోస్ట్ ఇంకా నాకు స్టిచ్చెస్ వేస్తురు. స్టిచ్చెస్ వేసినప్పుడు నాకు గుర్తొచ్చి అయ్యో ఏంది నిన్ను బాయ్ పుట్టిందా గర్ల్ పుట్టిందా నాకు డాక్టర్ చెప్పలేడేంది అని నేనే అడిగిన. డాక్టర్ నాకు బాయ్ పుట్టిందా గర్ల్ పుట్టిందా చెప్పలేరు ఏంది అని అన్నప్పుడు డాక్టర్ నాకు ఏమన్నదంటే, ఎవరైతే ఏముందమ్మా హెల్దీ ఉంటే ఓకే కదా నీకు అంటే, అవును ఓకే అని అన్న. నర్స్ వచ్చి చెప్పింది గర్ల్ పుట్టిందమ్మా నీకు అని. నెక్స్ట్ నాకు గర్ల్ పుట్టిందని చెప్పిన తర్వాత అండ్ ఇంకా మా మామయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు, మా అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ మా మర్ది హ్యాపీగా ఫీల్ అవుతాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ప్రీషియస్ లవ్ మా హస్బెండ్కి దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. నేను ఆపరేషన్ బెడ్ పైన ఉండే పాపని ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇవ్వండి, పాపని ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇవ్వండి అని చెప్పిన అనమాట నేను. డెలివరీ అయిన తర్వాత నా ఆపరేషన్ థియేటర్ ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో ఆడ బేబీ బాతింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడ బేబీకి బాత్ చేసేటప్పుడు బేబీ ఏడ్చే సౌండ్ ఇంకా మా ఫ్యామిలీకి వినిపించి ఇంకా సో ఎగ్జైటెడ్ అనమాట వాళ్ళు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ మై ఇల్లాస్ అండ్ మై సిస్టర్. అందరూ నాకు 9 months జర్నీలో ఫుల్ సపోర్టివ్ అండ్ లవ్ అండ్ కేర్ని చూపించినందుకు ఐ వాజ్ సో బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నేను అన్ని వీడియో క్లిప్స్ని యాడ్ చేసా సో దట్ మీరు కూడా చూడండి. మా ఫ్యామిలీ హన్వికన్ ఫస్ట్ టైం హోల్డ్ చేసినప్పుడు హ్యాపీనెస్, వాళ్ళ గిగిల్స్ అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ని మీరు కూడా చూడండి. అండ్ హన్వికని ఒకరొకరు ఎత్తుకుంటున్నారు, మా అత్తమ్మ అండ్ మా తేజు ఇంకా అందరు హ్యాపీ ఆడపిల్ల అనేసి. హన్వికని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళని కాన్స్టెంట్గా అట్లనే చూస్తుందంట. ఇక్కడ మా మమ్మీ, మా చెల్లెలు, మా అక్క వీళ్ళందరూ హాయ్ చెప్పుకుంటా ఇంకా ఎత్తుకొని మురిసిపోతున్నారు అనమాట. ఇక్కడ మా బావ అయితే ఇప్పుడున్న జనరేషన్లో మన అన్న మన తమ్ముళ్ళు కూడా అంత మంచిగా చూసుకుంటలేరో నాకు తెలియదు, కానీ మా బావ అయితే మాకు ఏ కష్టం వచ్చినా కానీ ముందు స్టాండ్ తీసుకొని మాకు సపోర్టర్ లాగా ఉంటాడు. అండ్
మా బావకైతే ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. మాకు ఇట్లాంటి అన్నలాంటి బావ దొరికినందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా అనమాట. అండ్ ఇక్కడ మా అక్క అయితే ఎంతమంది ఎత్తుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి గుంజుకుంటుంది హన్వికని. అండ్ ఇక్కడ హన్వికకి డ్రెస్అప్ వేసిన తర్వాత ఆకలి అయ్యి ఫింగర్స్ నోట్లో పెట్టేసుకుంది. ఇక్కడ నర్స్ వచ్చి ఫీడింగ్కి ఎన్ని వాటర్గా ఎంత వామ్ వాటర్ వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఫీడ్ వేసిన తర్వాత బర్ప్ వేసింది. ఇప్పుడు నేను హన్విక మీట్ అయిన టైం అనమాట. ఇక్కడ లిటరల్లీ నాకు హన్వికనే చూడలేను. ఆ ఫస్ట్ డే హన్వికని నేను చూడలేను బికాస్ అనెస్థీషియా వల్ల మొత్తం మత్తు ఉండే నాకు. అండ్ కళ్ళు మూసుకుపోతున్నాయి, నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. కరెక్ట్గా ఫేస్ చూడలేను హన్వికని. ఇంకా దగ్గరికి తీసుకొని కిస్ చేసుకున్నా, అయినా కానీ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు నా దగ్గర గట్టిగా హగ్ చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందో ఏమో మరి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఎంత బిజీ ఉన్నా సరే, ఎంత వర్క్ ఉన్నా సరే ఆ వర్క్స్ అన్నీ పక్కన పెట్టేసి ఈ 9 months జర్నీలో నాకు ఫుల్ సపోర్టివ్గా ఉండే అనమాట. అండ్ నా ప్రతి ఒక్క మూడ్ స్వింగ్ని మంచిగా హ్యాండిల్ చేసిండు. అండ్ నా క్రేవింగ్స్ అయినా అండ్ ఇంకా ఏ బాధ వచ్చినా కానీ ఫస్ట్ మా హస్బెండ్ నా దగ్గర ఉండే అనమాట. అండ్ ఈ 9 months ఆఫ్ జర్నీలో ఒక్క హాస్పిటల్ విజిట్ని కూడా మిస్ కాలేడు. ప్రతి ఒక్క హాస్పిటల్ విజిట్కి వచ్చి అండ్ డాక్టర్ని కేర్ఫుల్గా అన్నీ అడిగి ఫాలో అప్ చేసిండు. అండ్ మా మామయ్య మా అత్తమ్మ అయితే ఇప్పుడున్న జనరేషన్లో నన్ను కూతురు కన్నా ఎక్కువ చూసుకుంటారనమాట. అసలు నన్ను ఒక మాట అననియరు. ఈవెన్ మా హస్బెండ్ అన్నా కానీ మా మామయ్య రియాక్ట్ అవుతాడు. నన్ను అంత మంచిగా చూసుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు. 18 years తర్వాత మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని ఇంకా మా మామయ్య ఫుల్ హ్యాపీగా ఉండు, అందరు నోర్లు తీపి వేసేసిండు. అండ్ ఇక్కడ మా బామ్మర్దులు అండ్ మా తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చారు హన్వికని మీట్ కావడానికి. హన్వికతో మంచిగా ఆడుకుంటున్నారు. నా కళ్ళ ముంగటనే వాళ్ళు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు నా కూతురుతో ఆడుకుంటారు వాళ్ళు. చూడడానికి నాకు కొంచెం షాకింగ్ అనిపిస్తుంది బికాజ్ వాళ్ళు నా కళ్ళ ముంగటనే పెరిగి పెద్దగా అయినారు కదా. సో ఇక్కడ మా కృషి అయితే వాళ్ళ చెల్లెమ్మని అస్సలు వదులుతలేడు, ఎత్తుకుంటానని ఎత్తుకొని ఇంకా మంచిగా ప్యాంపరింగ్ చేస్తుండ అనమాట. అండ్ హన్వికకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిందంటే కృషివే మంచి బార్బీ డాల్ తీసుకొచ్చి హన్విక చేతిలో పెట్టింది అనమాట. ఇది నా డెలివరీ స్టోరీ అనమాట. అండ్ సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.